హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనము ఏ పాఠం చెప్పుకుంటున్నామో నేను అడిగే ప్రశ్నల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. పిల్లలు, మనకు దసరాకు పండుగకు సెలవులు వస్తాయి కదా, ఆ సెలవుల్లో మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రతి ఒక్క పిల్లవాడు సెలవులు ఇవ్వగానే ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ ఊరికో నానమ్మ ఊరికో వెళ్తూ ఉంటారు కదా. ఇలా ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళడాన్ని చేసేదాన్ని ఏమంటారు? ప్రయాణం అని అంటారు. మరి ఈ ప్రయాణం అనే పదానికి వికృతి పదం ఏమిటి? వెరీ గుడ్, ప్రయాణం అనే పదానికి వికృతి పదము పయనం కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరేమంటే పయనం. మరి చెప్పుకుందామా? ఈ పయనం అనే పాఠాన్ని సింగమనేని నారాయణ గారు రచించడము జరిగింది. ఈ సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీద పల్లెలో 1943 సంవత్సరంలో జన్మించారు. మరొకసారి చెప్తాను. ఈ యొక్క పయనం అనే పాఠాన్ని సింగమనేని నారాయణ గారు రచించారు. ఇతను అనంతపురం జిల్లాలో బండమీద పల్లెలో 1943 సంవత్సరంలో జన్మించడము జరిగింది. మరి ఈ సింగమనేని నారాయణ గారు యొక్క కథా సంపుటాలు ఏమంటే అనంతం, సీమ కథలు, జూదం, సింగమనేని కథలు. ఈయన కథా సంపుటాలు వచ్చేసి అనంతము, సీమ కథలు, జూదము, సింగమనేని కథలు. అర్థమైందా? సింగమనేని నారాయణ గారు ఏ జిల్లాలో జన్మించారు? అనంతపురం జిల్లాలో జన్మించారు. ఏ పల్లెలో జన్మించారు? బండమీద పల్లెలో జన్మించారు. మరి ఈయన పుట్టిన సంవత్సరం ఏదంటే 1943 సంవత్సరం. మరి ఈ సింగమనేని నారాయణ గారి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే రామప్ప, సంజమ్మ. రామప్ప, సంజమ్మ. ఇతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కళారత్న అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. అంతేకాదు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా ఇతనికి సాహిత్య పురస్కారాన్ని ఇచ్చారు. అర్థమైందా? ఈ యొక్క సింగమనేని నారాయణ గారి యొక్క తల్లిదండ్రులు రామప్ప, సంజమ్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిచ్చింది? కళారత్న బిరుదుని ఇచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం ఏమిచ్చింది? సాహిత్య పురస్కారాన్ని ఇచ్చింది. సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటాలు వచ్చేసి అనంతము, సీమ కథలు, జూదము, సింగమనేని కథలు. ఇంతకీ పయనం అనే పాఠాన్ని ఎందుకు పెట్టారో, ఈ పాఠం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమో ఇప్పుడు మనము తెలుసుకుందాము. రైతులు వర్షాలు పడకపోతే పంటలు పండించడం చాలా కష్టం కదా. మరి వారికి పని దొరకదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బ్రతుకు తెరువు కోసం ఎక్కడికి వెళ్తారు? వారి సొంత ఊరిని వదిలిపెట్టి వలసకు పోతారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని తెలియజేసి విద్యార్థులలో సామాజిక స్పృహను కల్పించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అర్థమైంది కదండి? ఏమీ లేదు, వర్షాలు పడకపోతే రైతులకు పంటలు పండించడం చాలా కష్టమవుతుంది. అంతేకాదు రైతులకు వర్షాలు పడకుంటే పని అనేది దొరకదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బ్రతకడానికని వారి యొక్క సొంత ఊరిని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలసపోతారు. అలా వెళ్ళినప్పుడు వారు ఎన్నో కష్టాలు పడతారు. ఎందుకంటే సొంత ఊరు కాదు కదండి, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎంతో బాధగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి వారి యొక్క జీవన విధానాన్ని, వాళ్ళు పడే కష్టాలని గురించి తెలియజేసి, ఎవరికి? విద్యార్థులకు తెలియజేసి వారిలో సామాజిక స్పృహను కల్పించడమే ఈ పయనం యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక బామ్మ అరుగు మీద కూర్చొని ఉంది. కింద పిల్లలు నలుగురు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఈ బామ్మ ఏం చేస్తుంటుంది? ఆ పిల్లలకు ఏదో ఒక కథను చెప్తూ ఉంటుంది కదా. మరి ఈరోజు మనం ఏం చేద్దాము? ఈ యొక్క పయనం అనే పాఠంలో కూడా ఒక కథ ఉంది. ఆ కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? ఇక్కడ చూసారా, మనకు ఒక ఊరు కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా ఊరు.
పల్లెటూరి వాతావరణం అంటేనే మనకు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదా. కల్లాపి చల్లి ముగ్గులు వేసింటారు కాబట్టి అందరూ ఆప్యాయంగా ఉంటారు కాబట్టి పల్లెటూరు వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఊరు కనిపిస్తుంది కదా పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు పాపంపల్లె. ఈ ఊరు పేరు ఏం పేరు? పాపంపల్లె. ఈ పాపంపల్లె అనే ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. మరి ఆ రైతు పేరు ఏమంటే గంగన్న. ఈ గంగన్న అనే రైతు ఏం చేసేవాడంటే అతనికి 12 ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉంది. వ్యవసాయ భూమి అంటే ఏమి? పంటలు పండించడానికి ఎంతో అనుకూలమైనటువంటి భూమి ఈ గంగన్న అనే రైతుకి ఉందన్నమాట. ఎన్ని ఎకరాలు ఉంది? 12 ఎకరాలు కదా. ఆ ఊరి పేరేమి? పాపంపల్లె. ఈ పాపంపల్లె అనే ఊరిలో గంగన్న అనే రైతు 12 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి చిత్రంలో ఒక జంట కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎవరో కాదు, మన గంగన్న భార్య అయినటువంటి నరసమ్మ. ఈ గంగన్న నరసమ్మకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి పెళ్ళైతే ఎవరు వస్తారు? కోడలు వస్తుంది కదా. చూడండి, ఇక్కడ గంగన్న పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. తర్వాత కొడుకు, కోడలు, తర్వాత ఆ నారాయణ, కొడుకు పేరు నారాయణ, కోడలి పేరు వెంకటలక్ష్మి. చూసారా? గంగన్న నరసమ్మ ఇద్దరు పొలం పనులు చేస్తున్నారు. వారితో పాటు కొడుకు, కోడలు కూడా ఏం చేస్తున్నారు? పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క నారాయణ వెంకటలక్ష్మికి 6 నెలల కూతురు కూడా ఉంది. చూసారా? ఇక్కడ చిన్న పాప ఫోటో పెట్టాను. ఇదన్నమాట. ఇదంతా కూడా నరసమ్మ గంగన్నల యొక్క కుటుంబం అన్నమాట. ఇలా గంగన్న యొక్క కుటుంబము వారికి ఉన్నటువంటి 12 ఎకరాల పొలంతోని ఎంతో సంతోషంగా కొడుకు, కోడలు, తర్వాత మనవరాలు, భార్యతోని గంగన్న ఎంతో సంతోషంగా జీవితాన్ని తన ఊరైనటువంటి పాపంపల్లె ఊరిలో ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించేవాడనమాట. అంతేకాదు గంగన్నకు ఈ 12 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు పశు సంపద కూడా ఉందన్నమాట. పశు సంపద అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పశువులు అంటే ఏమేమి? గొర్రెలు, మేకలు, ఆవులు కదా. అంటే ఏవైతే పాలిస్తుంటాయో వాటన్నిటిని పశు పాడిలు అంటారు కదా. గంగన్నకు ఈ పశు సంపద కూడా ఉందండి. పశు సంపద అంటే మనకి ఇక్కడ ఆవులు, మేకలు, అంతేకాదు ఈ పాలిచ్చే జంతువులే కాకుండా ఇక్కడ మనకు కోళ్ళు ఉంటాయి కదా. ఈ కోళ్ళను కూడా ఇతను పెంచేవాడనమాట. ఎవరు? గంగన్న అనేటువంటి రైతు తన పొలం పనులు చూసుకుంటూ అంతేకాకుండా ఈ ఆవులను, మేకలను, తర్వాత కోళ్ళను కూడా పెంచేవాడు. గంగన్నకు పాడి పంటలు ఉన్నాయి కదా, పంటలు ఉన్నాయి, తర్వాత పశువులు ఉన్నాయి. ఈ రెండు ఉండటం వల్ల అతని యొక్క ఆదాయం చూడండి, బాగా డబ్బుల్ని సంపాదించాడు. ఎవరు? గంగన్న అనేటువంటి రైతు బాగా డబ్బు సంపాదించాడు. అంతేకాకుండా డబ్బులుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? భార్యకి ఎన్నో నగలు కొన్నాడు. 5-6 తులాల బంగారాన్ని కొనడము జరిగింది. చూసారా? ఈ నరసమ్మ కోసమని అతను బంగారాన్ని కూడా కొన్నాడు. ఎన్ని తులాలు? 5-6 తులాల యొక్క బంగారాన్ని గంగన్న తన భార్య కోసం, నరసమ్మ కోసము కొనడము జరిగింది. ఇలాగా సంతోషంగా ఉన్నప్పుడు అనుకోకుండా, సాధారణంగా తెలుసు కదండి, సినిమాలో కూడా చూస్తుంటాం మనం, ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు అనుకోకుండా మనకి ఏమొస్తుంటాయి? కష్టాలు వస్తుంటాయి కదా. అలాగనే ఈ గంగన్న కుటుంబంలో కూడా కష్టాలు మొదలైనాయి. 2 సంవత్సరాలు అవుతుంది వర్షాలే పడటం లేదు. అంతేకాదు వర్షాలు లేకున్నా కనీసం బావుల్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఈ యొక్క బోరు బావిలు కూడా ఎండిపోయినాయి. ఈ భూమి చూస్తే బీడులు బారిపోయింది. వర్షాలు లేక
ఎంతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ రైతులు. పంటలు పండటం లేదు, అన్ని కాలువలు కూడా ఇంకిపోతున్నాయి, తర్వాత బోరు బావులు కూడా చాలా పోయినాయన్నమాట. ఇంకా వర్షాలు పడటం లేదు కదా అనేసి గంగన్న ఏం చేశాడు, బాధపడితే మన యొక్క కష్టాలు తీరవని తెలిసి మళ్ళీ డబ్బులు ఉంటాయి కదా, అతని దగ్గర డబ్బులు నగలు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా అమ్మేసి ఏం చేసినాడు, ఇలాగా బోరు బావుల్ని వేయించినాడు. బోరు బావులు ఏం చేసి పంటలను పండించడము మొదలుపెట్టేశాడు. చూస్తున్నారా, బాగా పంటలు పండుతున్నాయి, మరి సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని రోజులకు మరి ఏమైపోయినాయి, ఆ బోరు బావులు కూడా ఎండిపోయినాయి. ఇక్కడ బోరు బావులు వేయించారని చెప్పాను కదా, ఇలా బోరు బావులు వేయించినాక మళ్ళీ గంగన్న కుటుంబము ఎంతో సంతోషంగా ఉన్నారు. చూసారా, బాగా కొడుకు కోడలు తర్వాత మనవరాలతోని గంగన్న ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ గంగన్న వాళ్ళ అమ్మ కూడా చూసారా, ఇక్కడ పెద్ద కొడుకుకి పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ బోరు బావులు వేయించినప్పటికీ మళ్ళీ అవి కూడా మొరాయించాయి. 2 సంవత్సరాలకే మొరాయించడం జరిగింది. తర్వాత వర్షాలు లేక మళ్ళీ పంటలు పండలేదు, భూమి బీడులు బారిపోయిందనమాట. చూసారా, మళ్ళీ కరువు వచ్చి పడింది. వర్షం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత గంగన్నమో దిగాలుగా కూర్చొని ఉన్నాడనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఏ భార్య అయినా భర్తను ఓదారుస్తుంది కదా. ఇక్కడ గంగన్నను నరసమ్మ ఏం చేస్తుంది, తన యొక్క మాటలతోని ఓదార్చుతుంది. ఏమని, పాండవులు మీ అందరికీ తెలిసిందే కదండి, పాండవులకి కూడా కష్టాలు వచ్చాయి. ఎందుకు, వాళ్ళు అంత గొప్ప వాళ్ళైనప్పటికీ అడవులలో తిరిగారు, అజ్ఞాతవాసం చేయడము, తర్వాత అరణ్యంలో తిరగడం చేసినారు కదా. కాబట్టి అరణ్యవాసం చేసినారు, అజ్ఞాతవాసం చేసినారు. అంటే పాండవులకే కష్టాలు, అంత గొప్ప వాళ్ళకే కష్టాలు తప్పలేదు. కాబట్టి మనలాంటి వాళ్ళకి కష్టాలు రావడములో ఏం సందేహం లేదని భర్తకు సర్ది చెప్తూ ఉందన్నమాట. అంతేకాదు వేరే కుటుంబాల్లో కూడా చాలామంది కూడా కష్టపడుతుంటారు అని చెప్పిందనమాట. అంతేకాదు మళ్ళీ వర్షాలు పడతాయి, అంతవరకు మనము వేరే ఊరికి వెళ్ళి అక్కడ జీవిస్తాము అని కూడా సలహాను ఇవ్వడము జరిగింది. తర్వాత మన ఊర్లో వర్షం పడినప్పుడు మళ్ళీ తిరిగి మనము మన ఊరికి వద్దాము, ఏమీ దిగులు పడకండి అని ఆ యొక్క నరసమ్మ తన యొక్క మాటలతోని భర్తలో ధైర్యాన్ని నింపిందనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, నరసమ్మ ఆత్మస్థైర్యం కల వ్యక్తి అని చెప్పొచ్చు. ఆత్మస్థైర్యం అంటే మనకేమైనా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఏం చేయాలి, ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకు నరసమ్మ అన్నమాట. కాబట్టి నరసమ్మ తన భర్తను ఏం బాధపడకు, మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉండవు, మనం ఆ కష్టాలను ఎదుర్కోవాలి అని తన భర్తకి ఓదార్చడము జరిగిందనమాట. అంతేకాదు భర్తకి ధైర్యాన్ని చెప్పింది. పంటలు పండకపోయేసరికి ఇంట్లో బతకడం చాలా కష్టంగా అయింది. దానితో గంగన్న కుటుంబం ఏం చేశారంటే, వాళ్ళకు ఉన్నటువంటి బంగారు ఉంది కదండి, ఆ నరసమ్మకు ఉన్నటువంటి బంగారుని కూడా వాళ్ళు అమ్మేసుకున్నారు. తర్వాత పశు సంపదను కూడా అమ్మేసుకోవడము జరిగిందనమాట. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. ఇలా బాధపడుతూ ఉంటే పాపంపల్లె అనే ఊరిలో గంగన్నతో పాటు మరో పెద్ద రైతు ఉన్నాడు. అతని పేరు వెంకటస్వామి. చూసారా, ఇతనే పాపంపల్లె అనేటువంటి ఊరిలో పెద్ద రైతు పేరేమి వెంకటస్వామి. అంటే ఇక్కడ గంగన్న, ఇక్కడ వెంకటస్వామి అన్నమాట. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎవరైనా సరే వారికి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు కదా. అలాగనే ఈ వెంకటస్వామి ఏమని సలహా ఇస్తాడంటే, మన గంగన్నకు నువ్వు బళ్ళారికి వెళ్ళు, బళ్ళారిలోని కంపిలి గ్రామంలో ఒక పెద్ద రైతు ఉన్నాడు, అతని పేరు రామప్ప, ఇతనే రామప్ప అతను ఖచ్చితంగా మీకు పని ఇస్తాడు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఇక్కడ, వెంకటస్వామి రామప్పకు
సలహా ఇచ్చాడు. ఏమని? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కంపిలి గ్రామంలో, బళ్ళారిలో. అతని దగ్గరికి పో, రామప్ప దగ్గరికి, నీకు ఖచ్చితంగా మీకు పని దొరుకుతుందని చెప్పడం జరిగింది. ఇలా వెంకటస్వామి యొక్క సలహాతో మన గంగన్న కుటుంబం అంతా కూడా ఏం చేశారు? ఇప్పుడు ఇంకా బళ్ళారికి బయలుదేరారు. చూసారా? ఇక్కడ గంగన్న కుటుంబము ఏం చేశారు? అంత కుటుంబం అంతా కలిసి బళ్ళారికి బయలుదేరారు. అంటే ఇంటి దగ్గర ముసలామని పెట్టేసి వచ్చేసారు. ఇక్కడ చూసారా? బళ్ళారిలో దిగారు. దిగిన తర్వాత ఏం చేస్తారు? ఎవరైనా సరే మనకు తెలియని వాళ్ళ యొక్క అడ్రస్ తెలియదు కదా, కాబట్టి ఇక్కడ రామప్ప యొక్క రైతు యొక్క ఇల్లు ఎక్కడుందో అని వీళ్ళు ఇక్కడ విచారిస్తూ ఉన్నారన్నమాట. కొందరు రామప్ప ఇంటిని వీరికి చూపించడం జరిగింది. దానితో బళ్ళారి దగ్గర ఉన్న కంపిలి గ్రామంలో ఉన్న రామప్ప ఇంటికి మన గంగన్న కుటుంబము వచ్చేసారు. చూసారా? ఇలా వీరు బళ్ళారి దగ్గర ఉన్నటువంటి కంపిలి గ్రామం రామప్ప ఇంటికి వచ్చే దారిలో వీరికి చాలా ప్రకృతి అందాలు కనిపిస్తాయి, పైరు పంటలు అవన్నీ. వాటిని చూసి ఈ యొక్క గంగన్న కుటుంబము వాళ్ళంతా కూడా ఎంతో బాధపడతారు. మా ఊర్లో ఎప్పుడు వర్షాలు పడతాయి, మా పొలాలు కూడా ఇప్పుడు ఇంత అందంగా ఎప్పుడు తయారవుతాయని వారు బాధపడుకుంటూ వస్తారు. తర్వాత ఏమైందంటే రామప్ప వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వారికి ఉండడానికి ఒక ఇల్లు కూడా ఇస్తాడు. ఆ ఇంటిలోనే ఉంటూ వారికి పనిని కల్పిస్తాడు. అంతేకాదు, మీ కష్టాలు తీరేంత వరకు, మీ ఊరిలో వర్షాలు పడి పంటలు పండేంత వరకు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాళ్ళకు భరోసా ఇవ్వడము జరిగింది. ఈ రామప్ప అనే అతని వ్యక్తి చాలా గొప్పవాడు. తెలియని వాళ్ళకు కూడా ఇతను సహాయం చేస్తూ ఉంటాడనమాట. ఇలా రామప్ప ఇచ్చినటువంటి పొలంలో గంగన్న కుటుంబము పంటలను పండించుకుంటూ జీవితాన్ని ఎంతో బాగా కొనసాగిస్తూ ఉన్నారు. పంటలు పండాయి. తర్వాత ఆ పంటలను చూసి మన గంగన్నకు తన ఊరు గుర్తొచ్చింది. మన ఇంటి దగ్గర అమ్మను వదిలిపెట్టొచ్చాము, చిన్న కొడుకున్నాడు, వాళ్ళు ఎలాగున్నారో, మళ్ళీ మనకు ఎప్పుడు పంటలు పండుతాయి, వర్షం పడుతుందో, మన ఊరికి ఎప్పుడు వెళ్తాము అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. చూసారా? వారి ఊరికి తిరిగి రావడానికి వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అండి పైనమని యొక్క పాఠము. ఏమి లేదు, ఒక గంగన్న అనే రైతు వర్షాలు పడక వలసకు వెళ్ళి ఆ యొక్క వేరే కంపిలి గ్రామంలో పోయి అక్కడ వాళ్ళు జీవించి మళ్ళీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి తిరిగి రావాలని ఎంతో ఆశతోని ఉంటారు. అదే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.